స్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్. చాలా స్మైలింగ్ ఫేసెస్ ఉన్నాయి ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యువర్ స్మైల్. హల్లెలూయా. గుడ్. అలాగని అందరి ఇళ్ళల్లో సుఖశాంతులు ఉన్నాయని కాదండి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ స్మైల్ అనేది ఎందుకు రావాలంటే యేసయ్య మనతో ఉన్నాడు కనుక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మరొకసారి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఎంతమంది మనం నమ్ముతున్నామండి ఆ దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించాడని? హల్లెలూయా. మనం అనుకుంటాము మనం ఎంతో పర్ఫెక్ట్గా చేసిన స్తుతి ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటాం. ఏమండి, మన చిన్న పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసి తెలియక చిన్న చిన్న పలుకులు పలుకుతుంటారు కదా వాళ్ళు. అమ్మానమంటే అవ్వ అంటారు, అవ్వానమంటే అమ్మ అంటారు, అక్క అనమంటే అత్త అంటారు, అత్తని అక్క చేస్తారు, అక్కని అత్త చేసేస్తారు. అయినా ఒకటి మనం ఏమన్నా తిడతాం వాళ్ళని, అబ్బో నా బుజ్జి అబ్బో ఎంత బంగారు మాటలు పలికావు ఆయన అంటాం కదా. ఏమంటే మీరు నమ్మరు, మనకి నమ్మకం కలగదు, కానీ మన దేవుడు కూడా ఆ టైపు. హల్లెలూయా. ఈ రిజాయిసెస్ ఆయన చాలా సంతోషపడతాడంట మన స్తుతి ఆరాధన, వచ్చిరాని స్తుతి ఆరాధన, వచ్చి రాకుండా థ్యాంక్స్ చెప్తున్నప్పుడు. ప్రైజ్ గాడ్. ఆయన చెవులు వింటుంటాయి. మనం కీర్తన చదువుతాం కదా ఒక్కోసారి, బలియాగాల కన్నా ఆయన కోరుకునేది స్తుతి యాగం కోరుకుంటాడు. థ్యాంక్స్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక మనము ఆయనకైతే మన మాటలు చెప్పేశాము, మన స్తుతులు చెప్పేశాము, మరి ఆయన అంగీకరించాడని నమ్ముతున్నాము. అయితే మనము ఎంతమంది ఆయన మాటలు వినాలని వచ్చాం? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఆయన అంగీకరించాడు, మనం అంగీకరించడానికి మనము రెడీగా ఉండాలి. కనుక ఈ సమయంలో మన రాంబాబు ద్వారా ఆయన మాటల్ని, మన దేవుని మాటల్ని కొన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ లోకంలో ఉన్న వార్తలన్నీ కూడా ఈ ఒక్క ఫోన్ ద్వారా మొత్తం తెలుసుకోగలుగుతున్నా, కానీ ఇక్కడ ఒక సంగతి మాత్రం నాకు తెలియకుండా ఉంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చర్చ్. ఈ చర్చికి ప్రతి ఆదివారం తండాలుగా జనాలు పరుగులెత్తుకుంటూ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ నాకు అంతుపట్టిన విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది లోన నాకు తెలియట్లేదే. ఇది ఈరోజు ఎలాగైనా సరే దీన్ని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే 5G 6G అన్నీ వాడేసి ప్రపంచమంతా తెలుసుకుంటున్నా, కానీ నా గుండెలో ఉన్న డౌట్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఎవరు వచ్చినా వాళ్ళని గట్టిగా పట్టేసుకొని గట్టిగా అడగాలి వాళ్ళని, అసలు ఏంటి బాబు ఏం జరుగుతుంది అని చెప్పేసి. మరి ఈరోజు టైం అవుతుందిగా, వస్తుంటారు ఒక్కొక్కరు, వాళ్ళని పట్టి అడగాలి. ఆగు బాబు, ప్రతి ఆదివారం నిన్ను చూస్తున్నా, టైంకి అరగంట ముందే నువ్వు మందిరానికి వచ్చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు. కారణం ఏంటి బాబు? అంటే మంచి ఆరోగ్యం కోసం వస్తున్నాను. ఆరోగ్యం కోసం వస్తున్నావా? మరి దొరికిందా? ఇంకా దొరకలేదు, వెతుకుతా ఉన్నా. దొరకలేదా? సరే వెళ్ళు బాబు, వెళ్ళు, టైం అవుతుంది. సరే, ఆరోగ్యం కోసం వచ్చాడంట ఒక అబ్బాయి, మరి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు డీసెంట్గా. ఏం బాబు ఎందుకు వచ్చావమ్మా ఈ టైంకి? జాబ్ అడిగితే జాబ్ వస్తే ఎవరైనా పిల్లలన్నా ఇస్తారనేసి పెళ్లి కోసం వస్తున్నా. ఏంటి ఇంత చిన్న వయసులోనే నీకు పెళ్లి గురించి ఆలోచనలా? సరే, మొత్తానికి పెళ్లి జాబ్ దొరికిందా? ఇంకా దొరకలేదు అంకుల్, ప్రే చేస్తున్నా, ఇచ్చేస్తాడు దేవుడు, ఇచ్చేస్తాడా? సరే, ఇంకా దొరకలేదు అంటలే, వెళ్ళాం. ఒక్కొక్కరికి నుంచి ఆలస్యంగా వస్తున్నారు చూడండి. మేమైనా బెటర్, కొంత ఆఫీసులు టయానికి వెళ్తుంటాం. ఏం బాబు ఎందుకమ్మా ఇంత లేటుగా వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ? నేను ప్రతి వారం చర్చికి వస్తుంటాను. ఎందుకమ్మా? ఎందుకంటే దేవుడు మా జీవితాల్లో చేసిన మేలు బట్టి మరి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. ఎందుకంటే ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ఎంతో ఆనందం ఉంది, సంతోషం ఉంది. మరి మా యొక్క
కష్టాల్లో విడుదల కూడా మరి ఆరాధనలో ఆ చర్చిలో మాకు దొరుకుతుంది కనుక ప్రతి వారం మేము చర్చికి వస్తూ ఉంటాం. ముందు ఇద్దరికి వాళ్ళది చేయాలనుకుంది వాళ్ళు దొరకలేదంట, మరి మీరు ఆరాధన అయినా మనస్ఫూర్తి చేయగలుగుతున్నారా? లేదు, దేవుడు మా పట్ల అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకాలు మా జీవితంలో చేస్తున్నాడు కనుక మరి ఆ దేవుని ఆరాధించడానికి మేము మందిరికి వస్తూ ఉంటాం. ఓకే, ఇతను ఎవరో తను కావాలనుకుంది పొందుకున్నాడు. ఇదిగో ఆ యంగ్ ఫెలో ఎవరో వస్తున్నారు, చూద్దాం. అతను, బాబు నువ్వెందుకమ్మా మందిరానికి వస్తున్నావు? ఏమో నా చిన్నప్పటి నుంచి వస్తున్న అమ్మ నాన్నలు రమ్మంటున్నారు. ఏంటి అమ్మ నాన్న రమ్మంటున్నారని వస్తున్నావా? వస్తున్నాను, ఇంకా ప్రతి ఆదివారం సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి కాబట్టి వస్తున్నాను అన్న. ఓహో, ఇల్లమ్మ టైం అవుతుంది. ఇదిగో ఒక నీట్ క్లాస్ డీసెంట్ పర్సన్ వచ్చారు. సార్ మీరు ఎందుకు సార్ చర్చ్కి వస్తున్నారు ప్రతి ఆదివారం? నాకు భయంకరంగా కాంటాక్ట్స్ ఉన్నాయి, మనుషులతో కలవడానికి ఇష్టం అనమాట. సో అందరినీ చూడడానికి వస్తాను ప్రతి వారం. ఏంటి అందరం చూడడానికి చర్చ్కి వస్తున్నారా మీరు? ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన జనాలు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు వేరే తెలియదు కదా. తెలీదు. ఓకే, ఇక్కడ తెలిసిన వాళ్ళు కలవడానికి, ఓకే మీ బాధలు ఇబ్బందులు చెప్పుకోవడానికి, అంతేగాని మరి ఇంక దేనికోసం రావట్లా. రైట్ అమ్మ, వెళ్ళండి. ఓకేనండి. ఎక్కడ నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు జీవితంలో సమాధానం లేదు. వీళ్ళందరినీ అడిగినా ఏదైనా చర్చికి వెళ్తే దొరుకుతుందేమో అని అనుకున్నా, పెద్దగా నాకు అనిపించలేదు. సరే, ఇప్పుడు చర్చిలో పాస్టర్ గారు ఉంటారు కదా, ఆ చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పబోయేది ఏదో విందాం, దాని ద్వారానే తెలుసుకుందాం వాళ్ళు ఎందుకు చర్చికి వెళ్తున్నారు. ఓకే, ఏం లేదు, మనలాగే వాళ్ళు కూడా మరి చర్చికి, ఇంకా చెప్పాలంటే దేవాలయానికి, సంఘానికి వస్తున్నాం వాళ్ళే, మనలాగే మనలో వాళ్ళే. సో నాలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నా, మనలాంటి వాళ్ళే. మరి మనం అందరము పని కట్టుకొని ఇక్కడికి వచ్చాం కదా, ఊరికనే రాలేదు కదా. అందరము మన పనులు పక్కన పెట్టుకొని వంటలు వండుకొని ఒక టైం కేటాయించుకొని మరీ ఇక్కడికి వచ్చాం. సో వాళ్ళు కూడా అలాగే వచ్చారు. కొంతమంది ఎందుకోసం వచ్చారు? మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగం రావాలి, మంచిగా నా లైఫ్ సెటిల్ చేయబడాలి, మంచి వివాహం జరగాలి, మంచి కుటుంబంగా నేను ఉండాలి, మంచిదే. అందుకోసం ఒకరు వస్తుంటే ఒకరు నిజంగా మంచి ఆరోగ్యం పొందుకోవాలని, మరి మంచి బాగలేని స్థితిలోంచి బయటికి రావాలని, ఇంకొకరు మరి చూస్తే మా అమ్మ మా నాన్న పోతున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు, నాకేం తెలియదు. ఆదివారం అంటే చర్చికి వెళ్ళాలా, అదే మా పద్ధతి. 10 అయిందా పోయి మా పాస్టర్ గారిని చూసి రావాలా, 3 గంటల నుండి వచ్చేస్తే సరిపోద్దని ఇంకొందరు. కొంతమంది అయితే నిజంగా యథార్థ హృదయంతో దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, మరి దేవుని సన్నిధిని అనుభవించాలని వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలాగా మరి మన సంఘానికి, మన చర్చికి, ఇంకా చెప్పాలంటే దేవుని ఆలయానికి అందరూ వివిధ కారణాలతో వస్తూ ఉన్నారు. సో ఇందాక మనం చూసిన స్కిట్లోది కూడా అదే అన్నమాట. ఓకే, ఈ మాటలు మరి మనము వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు. మనకు అవసరమైనది మరి ఆ దినానికి ఆయన మనతో మాట్లాడతాడు అన్న విధంగా మరి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలోకి ఏం అవసరమో, మరి దేవుని దగ్గర నేనేం నేర్చుకోవాలో, నేను ఎలాగున్నానో అని నాకు అర్థమైన మాటల్ని జస్ట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంతే. మనము ఇందాక కొంతమందిని చూసాం, రకరకాల కారణాలతో మరి చర్చకు వస్తున్నారు. ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా మీరు చెప్పగలుగుతారా? ఎందుకోసం మనము మరి సంఘానికి వస్తున్నాం? ఓకే, ఆదివారం అంటే అలవాటుకు వస్తాము. ఓకే అండి. ఇంకా చందు, ఇతరుల కోసం.
ఓహో, ఓకే, ఇతరులు అడగతారని చెప్పి వస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఏదో కారణంతో వచ్చుంటాం. జస్ట్ మనం మాట్లాడుకుందాం. ఈరోజు మెసేజ్ కాదు, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? జ్ఞానం కోసం. వెరీ గుడ్. ఇంకా పర్వాలేదు, ఓపెన్గా చెప్పొచ్చు. దేవుని సన్నిధిని ఎంజాయ్ చేసేదానికోసం. థ్యాంక్స్. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఓకే అన్న, ఆ పాయింట్ కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అన్న ఏం చెప్పారంటే బహుశా వినపడలేదేమో, మనకున్నదాన్ని చూపించేదానికి వస్తాం అని అన్నారు. కరెక్టే సిస్టర్. కొంతమందిని గమనిస్తుంటే అర్థమవుతుంది. అది కొంతమంది అది మంచిగా వేసుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి, ఎరా కొత్త షర్టు ఉందంటే, అవునన్నా చాలా లేదు కానీ ఫస్ట్ టైం చర్చికి వేసుకొద్దామని వేసుకొచ్చారు అంటారు అనమాట. అట్లా కొన్ని మనకున్నవి మనము చూపించేదానికి కూడా వస్తుంటాం. సరే, ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు చెప్పారు. దేవుని ఆరాధించడానికి, ఇంకా దేవుని వాక్యం వినేదానికి వస్తాం మనము, మంచి సహవాసం కోసం వస్తాం మనము. అవును కదా? ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరంతా బయట ఉంటారు. ఒక మీటింగ్ అయిపోతే మళ్ళీ బయట ఒక మీటింగ్ ఉంటుంది ప్రతి వారం. డేవిడ్ అన్న మేము చూస్తూ ఉంటాం, ఎప్పుడు వెళ్తారో బాగా తాళాలు వేసుకుందామని. వెళ్ళరు, బయట మాట్లాడుతుంటారు. అదంతా ఏంది? ఫెలోషిప్, సహవాసం. మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం. మంచి మాటలు. లూదియమ్మ ఆంటీ లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మనతో మాట్లాడుతూ ఉంటారు. మరి మంచిగా మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రభాకరం చెప్పినట్టు మనల్ని కొంతమంది చూయించుకునేది ఉంటుంది. జ్ఞానం కోసము, దేవుని స్తుతించేదానికోసము, చాలా కారణాల కోసం మనము వస్తూ ఉంటాం. కరెక్టే. ఓకే. అయితే ఒక్కసారి మనం ఇక్కడికి వస్తున్నాం కదా, మరి ఈ చర్చ్ ఇంపార్టెన్స్ ఏంటి? లేకుంటే ఇక్కడ మనం కలుస్తున్నాం కదా, చర్చు లేకుంటే దేవాలయము, సంఘము, మనకు సంకీర్తన ఆరాధన, లేకుంటే ఇంకేదో పేర్లు పెట్టినాం కదా, వీటన్నిటి మరి అసలు ఏంటి అంటే ఏంటి అని ఆలోచిస్తే ఒక 2 మాటల్లో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, ఇది మరి యేసయ్య నిర్మించుకున్న ఆయన సంఘము, లేకుంటే ఆయన మరి ఆలయము, వీటన్నిటికీ మరి రెఫరెన్స్లు ఉన్నాయండి. కాకుంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాదు, ముందుకు వెళ్ళాలి మనం, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. ఎఫ్ఈసి 1:22, ఎఫ్ఈసి 5:25-27లో వీటన్నిటిలో మరి సంఘం అంటే ఏంటి, దేవుడు సంఘాన్ని ఏ విధంగా పోల్చాడు, ఆయన శరీరంతో ఎలాగ పోల్చాడు, మరి వధువుగా ఏ విధంగా పోల్చాడు, మనల్ని ఆయన ఆలయాలుగా ఎలాగ పోల్చాడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ, మనం చూసుకోవచ్చు. అంటే ఇది ఆలయము లేకుంటే సంఘము లేకుంటే మనం అందరం కలయిక అన్నది ఏదో ఊరకనే సింపుల్గా అయిపోయింది కాదు. దీని వెనక దేవుని హస్తం ఉంది, దేవుని కార్యం ఇది, దేవుని చేత కట్టబడినది అన్నది మనం గుర్తుంచుకోవాలి. సరే, మనం అందరము ఏదో ఒక అవసరాల కోసం, ఏదో ఒక పనుల కోసం వచ్చాము, కరెక్టే. ఇలాగే మనలాగే మరి సంఘానికి, దేవాలయానికి వెళ్ళేవాళ్ళు బైబిల్లో ఎవరన్నా ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నారా అన్నది గమనించుకుంటే ఒక దగ్గర ఉన్నారండి. అది అపోస్తుల కార్యాలు 3:1-10. ఇది ఎవరు చదవరు, మళ్ళీ చదువుతారు. ఇది చదివే ముందు ఇక్కడ ఉన్న ఈ కథనే లేకుంటే ఈ స్టోరీనే ఒక చిన్న వీడియోగా చేశారు. మనం దాన్ని చూస్తే మనకు బాగా అర్థమైపోద్ది. చూడంగానే మీరు అందరూ చెప్పేస్తారు, బ్రదర్ చాలాసార్లు తెలుసు బ్రదర్ అని అంటారు. ఒకసారి చూద్దాం.
Alms? Anything to give? Alms? Look on us. Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. హల్లెలూయా. సో అక్కడున్న మరి ఆ వీడియో బట్టి మనకందరికీ అక్కడ ఏం జరిగిందో అర్థమై ఉంటుంది. ఆ స్టోరీ ఏంటో కూడా మనకందరికీ తెలుసుంటుంది. అయినా ఒకసారి చదుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపపోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆమేన్. హల్లెలూయా. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చదివిన ప్యాసేజ్లో మనం చూసిన వీడియోలో వీళ్ళంతా ఎక్కడున్నారు? ఓకే, దేవాలయం బయటగా దేవాలయానికి వచ్చి ఉన్నారు. అంటే దేవుని సన్నిధికి మనలాగే ఇప్పుడు మనం ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్తూ, ఇందాక కొంతమంది వెళ్ళారు కదా ఏదో అవసరాలు పెట్టుకొని, అలాగే వీళ్ళు కూడా అందరూ మరి దేవాలయానికి వచ్చున్నారు. సరే, ఇక్కడ మనము కాస్త గమనిస్తే ఈ స్టోరీ మనకందరికీ తెలుసు కదండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చాను. ఓకే, పుట్టింది మొదలుకొని మరి కాలు లేని కుంటివాడు మరి దేవాలయానికి ప్రతిరోజు కొంతమంది ఆయన్ని మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆయన భిక్షం అడిగి వెళ్ళిపోతుండేవాడు. ఇలాంటి భిక్షగాయను అక్కడ మరి ఒకరున్నారు. మరి ఇలాగే మనం చూస్తే
పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. అంటే దేవాలయానికి 3 గంటల కంటే మనము కొన్ని చూస్తే మరి దేవాలయంలో 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మరి ఆ ప్రార్థనల కోసము అందరూ మరి దేవాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే క్రమంలో మరి ఒకరోజు పేతురు యోహాను అక్కడికి వెళ్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినమున వారిని మరి శృంగారం దేవాలయం ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. ఇది జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ మనము కొద్దిసేపు మరి ఆ భిక్షగాని గురించి ఆలోచిద్దాం. మరి ఆ భిక్షగాడు అక్కడికి ఎందుకు వస్తున్నాడు ప్రతిరోజు? భిక్షం కోసం, అవునా కదా? ఏదో దొరుకుతుంది పొందుకుందాము అని చెప్పి ప్రతిరోజు వస్తున్నాడు. గమనించినట్లయితే మరి అతని పరిస్థితి ఏంటంటే చాలా దీనంగా ఉంది. మనం చూసాం వీడియోలో, ఒక నలుగురు అతన్ని పట్టుకొని తీసుకొస్తున్నారు. నలుగురు అతన్ని తీసుకొని దేవాలయం దగ్గరికి తీసుకొస్తున్నాం, అంటే దేవుని సన్నిధి దగ్గరికి తీసుకొస్తున్నారు. మనం గమనిస్తే ఈ ప్రపంచంలో మరి చాలా చోట్లు ఉన్నాయి, కానీ మరి దేవుని సన్నిధికి మరి చూస్తే వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చినట్లుగా ఉంటుంది. సరే, మరి ఆ భిక్షగాన్ని మనం గమనించినప్పుడు అతను ఏం చేయలేడు? నడవలేడు. ఏం చేయలేడండి? ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని మరి 4:22లో ఉంటుంది. 40 సంవత్సరాలు అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల నుంచి అతను నడవలేని స్థితిలో ఉన్నాడనమాట. అంటే అతనిలో ఒక బలహీనత, నడవలేనిది ఏంటంటే ఆయన బలహీనత, ఆ బలహీనతలో ఉన్నాడు. మరి ఆ బలహీనతలో ఆయనకి ఇంకొకరి సాయం కావాల్సి వచ్చింది. ఒక నలుగురు ఆయన్ని మోసుకోరావాల్సిన పరిస్థితి. మరి ఇంకా గమనిస్తే ఆయన ఎందుకోసం వచ్చాడు అంటే మరి భిక్షం కోసంగా వచ్చున్నాడు. ఆయన పరిస్థితి ఆలోచిస్తే ఆయనలో ఉన్న బలహీనతను బట్టి ఆయన నడవలేడు, నిలబడలేడు, తనకు తాను ఏమిగా చెయ్యలేడు. మరి అన్నీ ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట, అవునా కదా? కనీసం కాళ్ళు బాగుంటే ఏదో ఒక పని చేసుకొని ఏదో విధంగా ఉండేవాడు. పని చేసుకుందామంటే పాపం మరి కాళ్ళు లేనివాడు. అట్లాగే చూస్తే మరి ఖచ్చితంగా ఇంకొకరి మీద ఆధారపడాల్సిన వాడు. మరి అతని దగ్గర ఏ ఆస్తులు పాస్తులు ఉన్నట్లేవు కాబట్టి ఏం చేస్తున్నాడు? అతను భిక్షము అడుక్కుంటున్నాడు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవాలయానికి వచ్చిన అతనికి ఏమయ్యింది? ఆయన మన వీడియోలో చూసాం కదా, భిక్షము అడిగాడు. చూద్దాం 3వ వచనం. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. ఓకే, ఇక్కడ బాగుందండి. మనం వచ్చాము, కొంతమంది వచ్చారు ఇందాక మన బ్రదర్సు. మరి అదే పరిస్థితుల్లో కొంచెం ముందు వెనక్కుండా వచ్చు, కానీ పరిస్థితులు ఈ భిక్షగాడు కూడా అదే పరిస్థితుల్లో దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2 వ్యక్తుల్ని చూశాడు. ఎవరు వాళ్ళు? పేతురు యోహాన్ని చూశాడు. మరి అక్కడ చూస్తుంటే భిక్షమడుగుగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఓకే, ఇప్పుడు నా సైడ్ చూడు అని ఎప్పుడు అంటాను? బ్రదర్ నా సైడ్ చూడు అని ఎప్పుడు అంటాను? మనము చూడకపోతే అంతే కదా. కొన్నిసార్లు మనం ఇంట్లో అడుగుతుంటాం అన్నమాట, చూస్తే మా అమ్మ తిడుతుందో చూడకుండామా, నాకు కొంచెం పెట్టు అంటుంటాడు పక్కకి తిరిగి. చూశాడు కదా అంటుంటారు అన్నమాట అమ్మోళ్ళు, అవునా కదా? మరి అలాగే ఆ భిక్షగాని పరిస్థితిని బట్టి, తనున్న మరి బలహీనమైన స్థితిని బట్టి భిక్షగాలు ఎట్లుంటారో మనకు తెలుసు కదండి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ వైపు చూసేదానికి కూడా అతను నోచుకోక మరి తల దించుకొని, ఎవరన్నా మరి భిక్షం వేస్తారు నాకు అనుకొని, అయ్యా మరి
వారిని చూసి భిక్షం అడిగాడు అనమాట. అయ్యా నాకు సహాయం చేయండి. ఇంకా కింద చూస్తే 4వ వచనం లాస్ట్లో చూడండి, వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి చూస్తున్నాడు అనమాట. సరే, మనం ఇక్కడ కొంచెం దీన్ని నిదానంగా మనము ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. భిక్షగాడు మరి పేతురు యోహాన్ని భిక్షం అడిగాడు. నాకు కావాలి, ఏదన్నా నాకు ఇవ్వండి అన్నప్పుడు మరి పేతురు యోహాన్లు ఏం చేశారంటే, హలో బ్రదర్, మా వైపు చూడు, కాసేపు మా వైపు చూసి అడుగు, పక్కన చూసి అడుగుతున్నావేంది, మా వైపు చూడు అన్నారనమాట. వెంటనే ఆయన తన తలెత్తి వాళ్ళని చూశాడు. చూసినప్పుడు పేతురు యోహాను కూడా ఆయన్ని అక్కడ చూస్తే తేరి చూసినట్లు అని ఉంటుంది. తేరి చూడడం అంటే కాసేపు ఈయన ఏంటి, ఎలాగున్నాడు, ఈయన పరిస్థితి ఏంటి అని నిదానించి మనం చూడటం. సరే, ఎప్పుడైతే ఈయన భిక్షం అడిగాడో అడగంగానే వాళ్ళు ఏం చేశారు, మా వైపు చూడు అన్నారు. ఆయన ఏం చేశాడు, చూశాడు, చూసి కనిపెడుతున్నాడు. అక్కడ చూస్తే ఉంటుందన్నమాట, ఏమైనా దొరుకునని మరి కనిపెట్టాడనమాట. కనిపెట్టి వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడు. అంటే మనం కూడా చాలాసార్లు ఇక్కడికి వస్తుంటాం, మనం కూడా దేవుణ్ణి అడుగుతుంటాం. ఏ విధంగా, మంగళవారం వచ్చి బ్రదర్ మాకు ఒక అవసరం ఉంది, కొంచెం మీ ప్రేయర్ పాయింట్ లిస్ట్లో మా పేరు రాసేసుకోండి, అప్పుడప్పుడు రాలేం బ్రదర్, మీరు ప్రార్థన చేసేసుకోండి అని చెప్పి చెప్తుంటాం. అవును కదా, అది కూడా అడగడమే కదా, మనకు అవసరం ఉన్నది అడగడం. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తాం, పాస్టర్ గారండి నాకు ఒక అవసరం ఉందండి, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మా గురించి ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మేము చేసినా చేయకపోయినా మీరు చేయండి అని అంటుంటాం. అవునా కదా, ఇలాగుంటాయి మన అవసరాలు. అంటే మనము ఆయన వైపు చూడకుండా, ఆయన కొరకు కనిపెట్టకుండా, ఆయన మీద మనం లక్ష్యం ఉంచకుండా అడిగే పరిస్థితుల్లో అప్పుడప్పుడు మనము ఉంటామన్నమాట. సో అందుకోసమే మరి గమనిస్తే ముందుకు మనము స్కిట్లో వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారు కదా, అరే నువ్వు ఎందుకు చర్చకు వస్తున్నావు అని అంటే, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి వాటి కోసం వస్తున్నాను, అవి తీర్చబడ్డాయంటే ఇంకా తీర్చబడలేదు బ్రదర్. నువ్వు దేనికి వస్తున్నావు, సంఘానికి పలానా అవసరం కోసం వస్తున్నావు, తీర్చబడిందా, ఇంకా తీర్చబడలేదు బ్రదర్. ఎందుకు, కారణం ఎందుకు, మనము ఆయన్ని చూడకుండా, ఆయన మీద మనము లక్ష్యం ఉంచకుండా, ఆయన కొరకు కనిపెట్టకుండా ఊరకనే ఒక వ్యక్తి వచ్చాడు కదా, ఎట్లా వచ్చాడు, ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళాలి, అది మా అలవాటు, ప్రతి ఆదివారం మేము సంఘానికి వెళ్ళాలి, అది మా ఆచారము, కాబట్టే నేను వస్తున్నాను, పుట్టినప్పటి నుంచి క్రైస్తవున్నే, మా అమ్మ నాన్న వెళ్ళమన్నారు, అవి నేర్పించారు కాబట్టే వస్తున్నా, లేకపోతే ఊరకనే ఇంట్లో ఉంటే నా మనసాక్షి ఒప్పుకోదు బ్రదర్ అన్నట్లు వచ్చి మనం అడిగితే పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. అయితే ఆ భిక్షగాడు ఏ విధంగా అడిగాడో, బహుశా అతనికి అడిగేటప్పుడు తెలియదేమో మరి అతనికి ఏం జరగబోతుందో, ఏం పొందుకోబోతున్నాడని, వాళ్ళు చెప్పిన తర్వాత అతను చేశాడు. అవునా కదా, ఫస్ట్ అందరిని అడిగినట్టు అడిగాడు, అయ్యా భిక్షం, లేకుంటే నాకేదైనా ఏంటి, నాకేదైనా నిన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మా వైపు చూడు, కాసేపు చూడు మా వైపు అన్నారనమాట. అతను వాళ్ళ వైపు చూశాడు. చూసినప్పుడు ఏమైనా దొరుకుతుందేమో అని కనిపెట్టాడు. కనిపెట్టి ఇస్తారు నాకు అని లక్ష్యం ఉంచారు. సో ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మనలో మనం కూడా ఏదో ఒక అవసరం కోసం మరి ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. ఆ వస్తున్నవి పొందుకోవాలంటే ఊరకనే మరి ఆచారపరంగానో పద్ధతి ప్రకారం వచ్చి అడిగేస్తే మరి పొందుకునే పరిస్థితిలో మనం ఉండం. మొట్టమొదటి మనం ఏం చేయబడాలి, ఆయన వైపు, దేవుని వైపు చూడాలి, ఆయన కోసం మనము కనిపెట్టాలి, ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి. సో బైబిల్లో ఒక వాక్యం ఉంది కదండి, వెదకుడి ఏమవుతుంది, మీకు దొరుకుతుంది, తట్టుడి తీయబడుతుంది అంటాడు. మరి ఈ రెఫరెన్స్లు ఇంకా మనం చూస్తే టైం సరిపోదు, కానీ మీకు అందరూ తెలుసు కాబట్టి ఈ వాక్యం చెప్తున్నాను. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఏం చేసేవారు ఉండాలి, వెదికే వారంగా ఉండాలి, అడిగే వారంగా ఉండాలి.
అతను ఏ విధంగా అయితే కనిపెట్టాడో, అతను ఏ విధంగా అయితే దేవుని వైపు చూశాడో, ఏ విధంగా అయితే లక్ష్యం ఉంచాడో, ఆ విధంగా మనము దేవుని మీద మరి మన లక్ష్యాన్ని ఉంచేవారమై ఉండాలన్నమాట. సరే, బాగుంది. అడిగాడు, అయ్యా నాకేదైనా ఇయ్యి అన్నాడు. వీళ్ళు కూడా ఏం చేశారు, మా వైపు చూడు, కాసేపు చూడు, లక్ష్యం ఉంచు అన్నప్పుడు ఒక తెలియని కమ్యూనికేషన్ జరుగుంటుంది. ఆ తర్వాత వీళ్ళు కూడా ఎందుకు చూశారు, పేతురు యోహాను జనరల్గా ఆలోచిద్దాం, అన్నీ మనము బిబిలికి వెళ్ళగానే కాదు, కానీ జనరల్గా ఆలోచిస్తే ఎవరన్నా అయ్యా అన్నప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు చూడకుండా జోబులో కొన్నిసార్లు చూడం. ఎక్కడికైనా వెహికల్లోనో కార్లోనో పోతూ ఉంటే ఎవరినో తట్టినప్పుడు ఏం చేస్తాం, చిల్లర తీసి అటే వేస్తుంటాం అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే తేరి చూశారు. ఆయన ఏం చూశారు, తేరి చూడడం అంటే కాసేపు ఆయన్ని చూశారు, గమనించారనమాట. ఏంటి ఈయన పరిస్థితి ఏంటి, అసలు ఈయన ఎలాగున్నాడు ఏంటి అని చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే అతనిలోని లోపము కనిపించింది. ఏంటి, ఇతనికి కావాల్సింది భిక్షము కాదు, ఇతనికి కావాల్సింది ఏంటి, కాలు సమస్య అన్నది కనిపించింది. కనిపించగానే ఓకే, దాని గురించి మళ్ళీ పేతురు వాళ్ళు ఏం చేసుకున్నారు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇతని సమస్య వాళ్ళకి కనిపించి, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. హల్లెలూయా. ఏం చేయబడ్డారు, పేతురు యోహాను ఆయన వైపు చూసి, మా దగ్గర నీకు ఇచ్చేదానికి డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, భిక్షగాళ్ళు ఎవరన్నా అడిగితే ఇచ్చేదానికి చిల్లర లేకుండా మనలో ఎవరన్నా ఉన్నామా చెప్పండి. ట్రూలీ స్పీకింగ్, రూపాయి ₹1 ఏదో మన పాకెట్లో ఉంటుంది కదా. బహుశా వాళ్ళు నిజంగా డబ్బులు లేవో లేకపోతే ఏమో, కానీ వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాము. అదేంటంటే యేసు నామము. ఏంటి, యేసు నామములో నువ్వు లేయి అని చెప్పంగానే అతని పాదములు బాగుపడ్డము. అతను దిగ్గున లేచి ఏమయ్యాడు, కూర్చున్నాడు అనమాట. కూర్చొని మరి గంతులు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు అనమాట. గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. ఏం చేశాడండి, దేవుణ్ణి స్తుతించాడు. కాలు రాగానే ఎట్టంటట్టు బరిగెత్తేసి గబగబా మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, లేకుంటే మా భార్య దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోలా. ఏం చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు. అక్కడే తనున్న పరిస్థితుల్లో తనకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు హృదయంలోంచి. మనం చూస్తే ఆయన గిరగిర తిరగత దేవుని స్తుతించినట్టు ఆ వీడియోలో చూసామన్నమాట. మరి దేవుని స్తుతించిన అతను తర్వాత ఏం చేశాడని చూస్తే, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి అతను వచ్చాడనమాట. మనం అతని పరిస్థితి గమనిస్తే అంతవరకు అతను దేవాలయంలోనికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ మరి అతను నిదానించి వాళ్ళ వైపు చూసి వాళ్ళ వైపు మరి నిలకడగా లక్ష్యం ఉంచి అడిగినప్పుడు దేవుడు ఆయన జీవితంలో కార్యాన్ని చేశాడు. తద్వారా దేవుని స్తుతించగలిగాడు, దేవాలయంలోనికి వెళ్ళగలిగాడు. సో మనము కూడా మరి ఈ భిక్షగాని ద్వారా మరి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట మనము దేవుని వైపు చూసేవారమై ఉండాలి. అంటే ఇలాగంటున్నా ఏమనుకోవద్దు, పోలిక ఆ పరిస్థితిని మట్టుగా మనం అప్లై చేసుకుందాం. ఆ భిక్షగాడు తన అవిటితనాన్ని బట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు అనమాట. అవునా కదా. సో మన లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటే మనం ఏమీ చేయలేము, అంతే. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇతరుల సహాయం అవసరం అవుతుంది. మనకంటూ మనము ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, నిజంగా ఇక్కడ కూర్చున్న మనలో మనం ఎవరన్నా అటువంటి పరిస్థితుల్లో ఉంటే, మరి ఆ భిక్షగాని వలె దేవుడు కూడా మనల్ని ఏం చెప్తున్నాడంటే, నా వైపు చూడండి, ఊరికనే వచ్చి వెళ్ళిపోవద్దు, నా వైపు
చూడండి, నా కొరకు కనిపెట్టండి, నా మీద లక్ష్యం ఉంచండి. మీరు కోరుకున్నది కాదు, మీరు ఊహించింది కాదు. ఆ భిక్షకుడు ఏం కోరుకున్నాడు? డబ్బులు వస్తాయేమో, ఒక పూట భోజనం వస్తుందేమో, ఏదన్నా దొరుకుతుందేమో ఆ రోజుకి అనుకున్నాడు. కాదు, అతని బలహీనత దూరం అయిపోయింది, అతని జీవితము మార్చబడింది. సో మనము కూడా దేవుని వైపు ఆ విధముగా మరి లక్ష్యం ఇచ్చి చూసినప్పుడు దేవుడు మనలోని బలహీనతల్ని దూరపరిచే దేవుడై ఉన్నాడు. మనలో మరి ఇది అసాధ్యము, మరి అటువంటి వాటిని కూడా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా వ్యక్తిగతమైనది కాదండి. మరి సంఘముగా మనం ఇక్కడ కూడుకున్నప్పుడు, సంఘముగా ఇక్కడికి వచ్చినప్పుడు జరిగేదే ఉన్నది. హల్లెలూయా. సో ఎందుకు వస్తున్నాం మనం సంఘానికి? దేవుని కార్యాలు చూసేదానికి. మన జీవితంలో మనం ఏమైతే మరి బలహీన పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల నుంచి అయితే మనం బయటికి రాలేకున్నామో, వేటిలో అయితే ఇరుక్కొని పోయి ఉన్నామో, ఎక్కడైతే మనకు ఊపిరాడక ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, అది ఏదైనా మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టి ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడైనాడు. హల్లెలూయా. మరి ఇంకా చూస్తే ఇది పేతురు యోహానుల వలన మాత్రమే జరిగిన కార్యము కాదు. ఇందాక ఆరాధనలో మనం గమనిస్తే మదన్న ఆరాధన లాస్ట్లో కొన్ని మాట్లాడినారనమాట. ప్రభువా, ఏముందయ్యా మాలో నీ సన్నిధిని అనుభవించే కృపని అన్నప్పుడు, మమ్మల్ని బట్టి కాదు కానీ నీ మాటను బట్టి. ఎక్కడైతే 2-3 నామ ముందు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నా, నువ్వు వస్తావు ప్రభు అన్నారు కదా. అలాగే మనము చూసినట్లయితే ఆయన తన కార్యాలని జరిగించే దేవుడై ఉన్నాడు. యెషయా 25:6. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. కాదక్క, ఓకే, రెఫరెన్స్ మిస్ అయినట్టుంది. అక్కడ ఏముంటుందంటే, మనల్ని రక్షించుటకు ఆయన దిగివచ్చును అని ఉందన్నమాట. ఓకే, అంటే నిజంగా మనం ఆ మనసు కలిగి మనం అడిగినప్పుడు దేవాదేవుడు మన కొరకు దిగివచ్చే దేవుడై ఉన్నాడు. సంఘముగా మనము కూడి ఆయన వైపు చూసినప్పుడు మన యందు లక్ష్యం ఉంచే దేవుడై ఉన్నాడు. సో ఈ భిక్షగానికి కలిగిన అవసరాలు మనలో ఖచ్చితంగా మనమందరము కలిగి ఉన్నాం. కాబట్టి ఏదో వచ్చాము ఊరకనే వెళ్ళిపోయామన్నట్లా కాకుండా, మరి ఆ భిక్షగాడు ఏ విధంగా అయితే దేవుని యందు మరి చూస్తూ మరి ఆయన యందు లక్ష్యం ఉంచి అడిగాడో, నమ్మకంతో అడిగాడో, మనం కూడా అదే విధంగా అడిగితే దేవుడు మన జీవితాలని మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఏ విధంగా ఉండాలి? అడిగే వారముగా ఉండాలి. సరే, ఈ ప్యాసేజ్లో మనం చూస్తే ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఓకే, ఆయన కుడి చేయి పట్టుకొని పైకి లేపారు. వెంటనే ఆయన పాదములు చీలమండలములు శక్తి పొందును, లేచి దేవుని స్తుతించు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. సంఘంలో మనం గమనిస్తే అందరము అవసరాల కోసమే వస్తామా? రాము. ఇందాక మనం చూస్తే కొంతమంది ఎంటర్ అయ్యారు కదా. ఒక ఆయన ఏమన్నాడు, నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలి, మంచిగా వివాహం జరగాలి, మంచిగా సెటిల్ అవ్వాలని ఒక ఆయన వస్తే, మంచి ఆరోగ్యం కోసం ఇంకొక ఆయన వస్తే, ఇంకొకరు దేవుని స్తుతించాలని ఆరాధించాలని, ఇంకొకరు
మరి సంఘంలో ఉపయోగపడాలని పద్ధతుల కోసం వచ్చారన్నమాట. సరే, ఇక్కడ మనం చూస్తే కాసేపు ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? భిక్షగాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాసేపు పేతురు యోహాను గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే, అసలు పేతురు యోహాను ఎవరు? దేవుని శిష్యులు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చేపలు పట్టే జాలరులు, పామరులు. మత్తయి 16-18 చదవద్దండి, ఇవన్నీ మనకు తెలుసు. చేపలు పట్టేవాళ్ళు అనమాట. అయితే ఒక వచనము ఉంటుంది, రెండవ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యము 2:7. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలీలీలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే. ఓకే అక్క. అంటే ఇక్కడ ఈ ప్యాసేజ్ కూడా మనం చూస్తాము. వీళ్ళు ఎవరంటే నార్మల్, వెరీ వెరీ నార్మల్ పీపుల్. ఇప్పుడు ప్రస్తుత కాల ప్రకారం మనం పోల్చుకుంటే, అంటే మనం ఎవరం ఎక్కువ ఎవరం తక్కువ కాదని మనకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను నేను. మనం చేపల మార్కెట్కి వెళ్తే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పేతురు. ఓకేనా? అటువంటి పేతురు అలాంటి పరిస్థితుల్లో మరి ఉన్న అతను మరి ఏం చేశాడు? ఇక్కడ ఏం చేయగలిగాడు ఆయన ద్వారా దేవుడు? భిక్షగాన్ని ఏం చేశాడు? ఆయన చేయి పట్టుకొని పైకి లేపంగానే స్వస్థత జరిగింది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? సరే, మనము కొంచెం ముందుకెళ్ళి ఆలోచించినట్లయితే నిజంగానే పేతురు యోహానులు మరి యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు మనం గమనిస్తే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఆయనతో నడిచారనమాట. జస్ట్ ఆ అధ్యాయం ముందుకెళ్తే చూస్తే మనం చూడొచ్చు, ఆయన శ్రమ పడిన తర్వాత, లేకుంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఉన్న పీరియడు, ఆయన సిలువ వేయబడిన పీరియడు, ఆ తర్వాత ఆయన మరి 40 దినాలు ఈ భూమి మీద ఉండి మరి జరిగించిన కార్యాలు అన్నీ బాగా చూసిన ప్రజలు, ఇంకా ఆయన శిష్యులు. సరే, నాకు తెలిసి యేసయ్యకి దగ్గరగా ఉన్న వారిలో శిష్యుల కన్నా మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అటువంటి వాళ్ళు పేతురు, యోహాను, ఆయన శిష్యులు. సరే, వీళ్ళ పరిస్థితి ఏందయ్యా అని ఒకసారి మనం గమనిస్తే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన సిలువ వేయబడేటప్పుడే పేతురు గారు ఏం చెప్పారు? కోడి గుయ్యంగానే ఆయన ఎవరో నాకు తెలీదు అని పరిగెత్తుకుంటూ పారిపోయిన పేతురు రెండోసారి, అంటే ఫస్ట్ టైము పడవ పంపించి చేపలు పట్టమంటాడు దేవుడు, అట్లాగే రెండోసారి అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత రెండోసారి కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది. అదేంటంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అప్పుడు దాకా 3.5 సంవత్సరాలు యేసయ్య వీళ్ళతో ఉన్నాడు శిష్యులతో, ఇంకా లేడు యేసయ్య. మరి ఆయన లేడు కాబట్టి మనం ఏం చేద్దాము కావాలంటే చూడండి, యోహాను 21వ అధ్యాయము 21 నుంచి. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. అంటే యేసు ప్రభులు వారు సిలువ వేయబడిన తర్వాత వీళ్ళకి కనిపించిన విధానం, తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి కనిపించిన విధానం చదవండి అక్క, 2వ వచనం.
తరువాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలీలోని కానా అని ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారి 3.5 సంవత్సరం యేసయ్యతో ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు. ఆయన సిలువ వేయబడినప్పుడు పారిపోయారు, గందరగోళపడ్డారు. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? చేపలు పట్టడం వల్ల పాత పని అంటే ఏదో చేపలు పట్టుకుంటూ ఉన్నానండి, యేసయ్య వచ్చాడు, నాతో కొద్ది కాలం తిరిగాడు, బాగానే ఉన్నింది, మంచి మంచి అద్భుతాలు జరిగాయి, మంచి మంచి ఫుడ్ దొరికింది, ఆయనతో బాగా తిరిగాను, ఏం చేద్దాం, ఈ ప్రభుత్వం ఆయన్ని సిలువ వేసింది, ఆ తర్వాత వెళ్ళిపోయాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఫ్రెండ్స్ ఉంటాం కదా, ప్రస్తుతానికి మా చర్చలో అయితే చందు, ప్రభాకర్ అన్న, సురేష్, శివన్న, మేమందరం ఉంటాం కదా. ఈ డిసెంబర్లో పనులన్నీ అయిపోయాయి, ఇంకా చర్చిలో ప్రస్తుతానికైతే ఏం పని లేదు, ఏం చేద్దాం, మనం ఎవరు పనులకి వెళ్ళిపోదాం, మన డ్యూటీలకి మనం వెళ్ళిపోతాం కదా. అలాగే వీళ్ళు ఏం చేశారు, అయిపోయింది, యేసయ్య వెళ్ళిపోయాడు, లేకుండా చనిపోయాడు, నా పనికి నేను వెళ్ళిపోతున్నా. ఏంది నా పని? చేపలు పట్టుకోవడం అని పెద్ద పేతురు అన్న అన్నాడు అనమాట. నేను చేపలు పట్టుకునేదానికి వెళ్ళిపోతున్నాను అనగానే మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నా తెలుసా, మేము కూడా నీతోనే వచ్చేస్తాం, మేము కూడా నీతో వచ్చేస్తాం అని చెప్పి అన్నారనమాట. ఒకసారి అంటే అందరం చప్పట్లు కొడదాం, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి. మరి యేసయ్యను అంత దగ్గరగా చూసిన వాళ్ళు కూడా వదిలిపెట్టి వాళ్ళ సొంత పనికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు పేతురు, యోహాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను పేతురు, యోహాన్లు దే ఆర్ నాట్ గ్రేట్. భిక్షగాన్ని పట్టుకొని లేపంగానే ఆయనలో స్వస్థత వచ్చేంత శక్తి కానీ మహిమ కానీ పేతురు, యోహానులో లేదు. వాళ్ళు కూడా మనలాంటి బలహీనులే. యేసయ్య 3 సంవత్సరాలతో ఉన్నప్పటికీ, కలిసి తిరిగినప్పటికీ చిన్న బలహీనత. యేసయ్య కొద్ది రోజులు, 40 రోజులు వాళ్ళకి దూరం అవ్వగానే ఏం చేశారు, పాత వలలు భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతాం, మేము మా చేపలు మేము పట్టుకుంటాం, మా పాత బతుకు మేము వెళ్ళిపోతాం అనుకున్న మనలాంటి వాళ్ళే కదా. ఇందాక మనం ఒక ఆయన గురించి మాట్లాడుకున్నాం, భిక్షగాని గురించి మాట్లాడుకున్నాం, అవసరతలో ఉన్నాడు, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి వాళ్ళు సంఘంలో కొంతమంది ఉంటే, కొంతమంది కూడా పేతురు, యోహాను లాంటి వాళ్ళం కూడా మనము ఉంటాము. ఏం చేస్తుంటాము, దేవుడు దగ్గరైనప్పుడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఫుల్ ఛార్జ్గా ఉంటాము. ఎప్పుడన్నా మనము మరి దేవుడు మనల్ని విడిచిపెట్టడండి, ఎప్పుడు విడిచిపెట్టడు. మన జీవితాల్లో ఏమన్నా జరగనప్పుడు కొంచెం ప్రభు ఇజ్జే అన్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనుకో, దేవుడు నాకేం చేసేటట్లేడు, నేను చేయాల్సింది నేను చేసుకుంటాలే. మరి అలాంటి పరిస్థితులకు కూడా వెళ్ళిపోతుంటాం. అటువంటి మనుషులే ఇక్కడ ఏం చేశారు, బలహీనుని పట్టుకొని పైకి లేపారు. అద్భుతాన్ని మరి జరగడానికి అక్కడ కారణమయ్యారు. సరే, అది ఎందుకు జరిగింది, అది ఎలాగ జరిగింది, మనుషుల ద్వారా ఎలాగ జరిగింది ఇంత గొప్ప అద్భుతము అని మనం గమనిస్తే, పేతురు, యోహాను కూడా మనలాంటి వారే. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మరలా యేసయ్య వీళ్ళంతా చేపలు పట్టుకుని పోయినప్పుడు రెండోసారి వెళ్ళిపోతారు. చేపలు పడుతున్నప్పుడు యేసయ్య మళ్ళీ వస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చి, హలో అని నిలబడతాడు. అక్కడ పడవ మీద నిలబడగానే ఆయన ఎంతగానో ప్రేమించిన శిష్యుడు ఎవరు చెప్పగలుగుతారా? యోహాను. ఓయమ్మ ఇదేందో దెయ్యం వచ్చినట్టుందని భయపడతాడు. పక్కన వాళ్ళు చెప్తారు, రే కాదు, ఆయన ప్రభు సుమి అని చెప్పినప్పుడు ఆయన కూడా సిగ్గుతో నీళ్ళల్లో దూకేస్తాడు. అంత దూరం వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారంటే దేవుని గుర్తుపట్టలేనంత దూరంగా వెళ్ళిపోయారు. మనం కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుని కార్యాలు రుచి చూసి, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయనకి లోబడి కూడా మన లైఫ్లో ఏమన్నా జరిగినప్పుడు మనం ఏం చేస్తుంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. అయితే దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? వదిలిపెట్టలా. వాళ్ళు గట్టుకు రాగానే మనం చెబుతూ ఉంటుంది ఆ స్టోరీలో,
ముందర 21వ అధ్యాయంలో వాళ్ళ కోసం రొట్టెలు చేపలు వేసి ఫస్ట్ మీరు తినండి నాయన, ఆకలిగా ఉన్నారు తినండి అని చెప్పి వాళ్ళని తర్వాత కొద్ది మాటలు చెప్పి బలపరిచినట్టు ఉంటుంది. ఆ మాటలు ఏంటంటే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం 3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో కాదక్క, అపోస్తుల కార్యాలు 1:2 నుంచి ఉందక్క. 2 నుంచా? ఓకే. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. చదువునక్క. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇంకా అక్క, ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. ఆమేన్. ఏం చేశాడు? అందరు చెదిరిపోయి వాళ్ళ పనికి వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద కోప్పల్లా దేవుడు, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారే, ఎంత నా ప్రేమను చూశారు, ఇన్ని చేసి కూడా మీ పాటికి మీరు వెళ్ళిపోతారా అని అనలా దేవుడు ప్రేమగా చేర్చుకున్నాడు. రండి నాయన రండి, ఫస్ట్ మీరు ఆకలిగా ఉన్నారు తినండి, కూర్చున్నారా తిన్నారా రండి, నేను చెప్పేది ఇకనన్నా నమ్మండి. ఏమయ్యా తోమా, నేను లేచాను తెలుసా? నేను నమ్మను ప్రభువా, నేను నీ చేతుల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతాను, చూసుకో, నువ్వు చూడు. నమ్మాడు. అట్లాగా శిష్యులందరూ నమ్మించిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఓకే, ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఎలా ఉండదు, కానీ వెళ్ళలేదు. దేవుడు పట్టుకొచ్చి కూర్చోండి, మీరు ఏం చేయాలి? ఇక్కడే ఉండాలి. ఎక్కడ? యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేము నుంచి మీరు వెళ్ళేదానికి లేదు. ఒకటి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? అక్కడ ఏం చెప్పాడు? వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పాడు అన్నమాట. మరి పేతురు యోహానులు చేసిన గొప్ప పని, దేవుడిచ్చిన వాళ్ళ జీవితంలో కృప ఏంటంటే ఆ రెండింటిని వాళ్ళు పాటించారు. ఆ అధ్యాయం తర్వాత అంతా మనం చదువుకుంటూ పోతే పేతురు యోహాను ఏం చేస్తారంటే, దేవుడు మనకు చెప్పాడు, వాళ్ళు ఎత్తుకొని పోయాం, వద్దు ఆయన రమ్మన్నాడు, మనం రావాలి అని చెప్పి ఆ యెరూషలేములోంచి వెళ్ళిపోక దేవుడు ఉన్న మన స్థలములో ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ నిలబడ్డారన్నమాట. సో మనం కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమైనా జరగకపోతే, ఏదన్నా మనకు నచ్చింది జరిగితే, నచ్చని మాటలు వస్తే, నచ్చని పరిస్థితులు గుండా మనం ప్రయాణించినప్పుడు ఏమైపోతాం? ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, వాళ్ళు నాకు నచ్చలేదు ప్రభువా, కటిఫ్, నేను మాట్లాడిన, ఇంకా నా పాటికి నేను ఉంటాలే, ఎందుకు నాకు? నో, దేవుని కార్యం జరిగేదాకా దేవుడు ఏం చెప్తాడు? నువ్వు అక్కడే నిలబడాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లో, ఆ ప్రదేశంలోనూ మనము నిలబడాలి. దేవుని కోసం మనము కనిపెట్టే వారంగా ఉండాలి. సరే, మనం ఇంకా చదువుతూ పోతే వాళ్ళందరూ కనిపెడతారు, ఏక మనస్సులై ఏక ఆత్మ కలిగి మరి కూర్చొని దేవుడు చెప్పిన వాగ్దానం కోసం కనిపెట్టినప్పుడు మనకందరికీ తెలుసు, పెంతెకోస్తు దినమున మరి చూస్తే 2వ అధ్యాయం 1st వచనము నేనే చదువుతాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చున్నది. అప్పుడు వేగముగా గీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద మరి వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. సో వాళ్ళంతవరకు అనుభవించిన అనుభవము, చూడని గొప్ప బలమైన కార్యము వాళ్ళ జీవితంలో జరిగింది. ఏం చేయబడింది? పరిశుద్ధాత్మని తాకిడి, పరిశుద్ధాత్మని సన్నిధి వాళ్ళు అనుభవించగలిగారు. సో మనం కూడా
మరి పేతురు యోహానులాగా ఒక్కొక్కసారి మన జీవితంలో ఏమైనా జరగనప్పుడు వెనక్కి వెళ్ళిపోతామేమో దేవుడు సెలవిస్తున్నాడు. ఇందాక లాంటి వాళ్ళ కోసం కాదు, సంఘంలో రకరకాలు ఉంటారు కదా, ఇందాక లాంటి వాళ్ళు ఎవరు, అవసరంలో ఉండేవాళ్ళు, భిక్షగాని లాంటి వాళ్ళు, వాళ్ళ కోసం కాదు ఇది. దేవుని గురించి తెలిసి ఆయన ప్రేమను రుచి చూసి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు దూరంగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు, మీతో నాకు పనుంది, రండి, ఏం చేయాలి, ఇక్కడే ఉండండి, నా కొరకు కనిపెట్టండి అని. ఆ నిలబడి మనము కనిపెట్టే వారముగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మని మన మీద కుమ్మరించేవాడై ఉన్నాడు. ఆయన ఆత్మతో నిన్ను నన్ను ముట్టే దేవుడై ఉన్నాడు, నింపే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, సంఘంలో ఇది జరుగుతుంది. బలహీనులు బలపరచబడతారు, అదేవిధంగా ఆసక్తి కలిగి ఆయన చేత ఏర్పరచబడిన వారు ఏమవుతారు, ఆయన ఆత్మ చేత అభిషేకించబడతారు. సో మనం ఏం చేయాలి, ఆయన చెప్పిన మాట విని ఆయన ఉన్నమన్న పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా పెట్టాడో నిన్ను ఆ విధమైన పరిస్థితుల్లో ఉండాలి, వెయిట్ చేయాలి. ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మచేత మనల్ని నింపే దేవుడై ఉన్నాడు, నిన్ను నన్ను ప్రిపేర్ చేసే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ముందుకెళ్ళి చూస్తే పేతురు యోహానులు ఎప్పుడు అడిగిన ఆయన శిష్యులు ఈ జరిగే వరకు ఎప్పుడు జరిగినా మీరందరూ సిద్ధపడండి, మీకు రాజ్యం ఇవ్వబోతున్నాను అని దేవుడు చాలాసార్లు మర్మాలు చెప్తాడు. ఇంకా అప్పుడు కూడా అపోస్తుల కార్యం 1వ వచనం ఇందాక మనం చదువుకుని అక్కడ కూడా వాళ్ళు అడుగుతారు, యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినాల్లో మేము పరిశుద్ధాత్మ నీకు బాప్తిసం ఇస్తాను అన్నప్పుడు కూడా 6వ వచనం చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని అడుగుతారు. అంటే అప్పట్లో ఏంటంటే ఇశ్రాయేలీలు రాజ్యం రాబోతుంది, దేవుడు సపరేట్ రాజ్యం వస్తుంది, ఫిజికల్గా ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ రాజ్యం కాదు, నూతన రాజ్యము, పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు అర్థం కాల వాళ్ళకి, అప్పటి వరకు అర్థం కాల ఏం చెప్తున్నాడు దేవుడు అనేసి. ఎప్పుడైతే ఆయన సన్నిధి ఇచ్చే ఆయన చేత తాకబడతారో, దేవునితో సంబంధము, దేవునికి దగ్గర అవుతారో, దేవుని ఆత్మ వాళ్ళలోనికి ప్రవేశిస్తుందో వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, మనం ఎదురు చూడాల్సింది ఈ లోకపు రాజ్యము కోసము కాదు, ఈ లోకపు అవసరాల కోసం కాదు, ప్రస్తుతం ఉన్న మన ఫిజికల్ నీడ్స్ కోసం కాదు, దేవుని రాజ్యము కోసము, దేవుని పని కోసము, ఆయన కోసం దేవుడు మనల్ని పిలిచాడని అర్థమైపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా, 2వ అధ్యాయం 41వ వచనము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది చేర్చబడ్డారు సంఘంలో? 3,000 మంది చేర్చబడ్డారు. ఎప్పుడైతే దేవుడు ఉండమని చోట ఉండి, దేవుడు కనిపెట్టమన్న దానికోసం కనిపెట్టి ఆయన చేత నింపబడి ఆయనతో ఎప్పుడైతే మరి వాళ్ళ జీవితాలను కట్టుకున్నారో, దేవునికి లోబడ్డారో, దేవుని వర్క్ ఏమైంది, స్టార్ట్ అయ్యి ఆషామాషిగా జరగల. ఒక్కసారి పేతురు ప్రసంగిస్తే 3,000 మంది మారారు. ఇంకా చూస్తే 4:4లో ఉంటుంది, వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమయ్యారు, ఒక్క వాక్యం, ఒక్క అరగంట మెసేజ్కి లేకుంటే కొంచెంసేపు మాట్లాడితే ఎంతమంది మారారు, 5,000 మంది దేవుణ్ణి నమ్ముకున్నారనమాట. చూసారా, మనలాంటి వాళ్ళే పేతురు యోహాను కూడా. మనం అడిగి జరగకపోతే లేదు దేవుడు నాతో, నాకు ఇష్టం వచ్చింది, నాకు తెలిసింది చేసుకుంటాంలే అని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళని మరి దేవుడు పట్టుకొచ్చి నా కొరకు నిలిచి ఉండండి, నా కొరకు కనిపెట్టండి, నేను మిమ్మల్ని నా ఆత్మతో అభిషేకిస్తానన్నప్పుడు వాళ్ళు నిలబడ్డారు, కనిపెట్టారు, పొందుకున్నారు. సరే, అంత మాత్రాన గమ్ముగైపోలా. అక్కడి నుంచి వాళ్ళ మరి గోల్స్ మారిపోయాయి, వాళ్ళ పరిస్థితులు మారిపోయింది. చేపలు పట్టుకుని ఆయన ఏమన్నాడు దేవుడు, పేతురు, అప్పుడు అర్థం కాల పేతురుకి చెప్పేప్పుడు, పేతురు నువ్వు ఒక బండ, నీ మీద నేను సంఘాన్ని కడతానని చెప్పాడు. అప్పుడు అర్థం కాల. తర్వాత చేసాడు దేవుడు, మరి వీళ్ళ ద్వారా ఆది అపోస్తుల సంఘాన్ని స్టార్ట్ చేసి చూస్తే 4:32-35
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికీ కొదువు లేకపోయెను. ఆమేన్. ఏమయ్యారు వాళ్ళంతా? ఎలాగ మారారు? ఒక సంఘముగా మారారు, ఒక గ్రూపుగా మారారు. మారి ఏం చేశారు? ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో ఒకరిదొకరు పంచుకున్నారు. అందరూ సమానం చేసుకున్నారు. ఒకే ఆత్మ కలిగి, ఒకే ఐక్యత కలిగి, ఒకే ప్రేమ కలిగి జీవించారు. వాళ్ళు ఒక్కరికి ఏ కొదువు లేని సంఘాన్ని వాళ్ళు చూడగలిగారు. ప్రియ సంఘమా, నాతో కూడా కలిసి చెప్పుకుంటున్నాను ఈ మాట. దేవుడు మనల్ని కూడా అదే విధంగా చూడాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? మనలో ఏ ఒక్కరము ఏ కొదువ లేని వారముగా జీవించాలంటే ఆయన ప్రేమలో, ఆయన ఐక్యతలో, ఆయన ఉన్నమని చోట ఉంటూ, ఆయన నిలబడి మన దగ్గర నిలబడుతూ మరి ఆయనకు లోబడ్డప్పుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఏదో మరి ఆయన చేస్తాడు, సూపర్ న్యాచురల్ థింగ్స్ చేస్తాడండి ఖచ్చితంగా మనందరి జీవితాల్లో. అయితే సంఘముగా, ఆయన శరీరముగా మనందరినీ ఇక్కడ కట్టింది ఎందుకంటే మనముగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ వాళ్ళు చేసుకున్నారు కదా, ఆ విధంగా కలిసి మరి మనం జీవించాలనే దేవుడు మనల్ని ఈ సంఘాన్ని లోపలికి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి ఫస్ట్ మొదట్లో ఇష్టపడ్డాడు కదా, ఏంది చర్చ్, ఏం జరుగుతుంది, అందరూ పోతున్నారు, అందరూ వస్తున్నారు, చూడాలనుకున్నాడు కదా. సో అతనికి ఆన్సర్ ఇదే. సంఘంలోకి ఊరికనే వెళ్ళి పాటలు పాడేసి లేకుంటే ఏదో అయిపోయేది కాదు, మన అవసరాల కోసం పోయేది కాదు. సంఘం అంటే దేవుడు ఏర్పరచుకున్నది, ఆయన ప్రాణం ఇచ్చి మరి ఆయన రక్తం కార్చి కట్టుకుంటున్నది. ప్రియులారా, సో సంఘంలో రకరకాల పరిస్థితుల్లో మనం ఉంటాం. నిజంగా భిక్షగాని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుణ్ణి అడిగితే ఆయన వైపు చూసి ఆయన కొరకు కనిపెట్టి ఆయన కొరకు మనము లక్ష్యం ఉంచినట్లయితే మన బలహీనతల్ని దూరపరిచే దేవుడై ఉన్నాడు. అదే విధముగా మనము దేవుడు చెప్పింది చేస్తూ ఆయనకి లోబడి ఆయన ఉన్నమన్న చోట ఉంటూ ఆయన పొందుకోమన్నది పొందుకుంటూ ఉంటే ఆయన మన ఆత్మతో ఆశీర్వదించి మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు. నీ ద్వారా మరి అనేక కార్యాలు దేవుడు జరిగించేదానికి ఇష్టముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనము చేయవలసింది, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మరి భిక్షగాని పరిస్థితిలో ఉంటే దేవునికి లోబడదాం. ఒకవేళ దేవుణ్ణి ఎరిగి దూరం అయిపోయిన పరిస్థితిలో మనం ఉంటే పేతురు యోహాను లోబడినట్లుగా దేవునికి లోబడదాం. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా చూస్తే పేతురు యోహానులు అక్కడితో ఆగిపోలేదండి. ఏం చేశారు ఆ తర్వాత? మరి అదే చూస్తే వాని కుడి చేయి పట్టుకున్నారు, యేసు నామములో లేపారు పైకి. మరి సంఘంలోనికి అతను వచ్చాడు. ఎలాగ జరిగింది? ఏం చేశాడు? పేతురు యోహానులు సరసర అంటే వెళ్ళిపోలా, నిలబడ్డారు. ఒక అవసరతలో ఉన్న వాళ్ళు అక్కడ కనిపిస్తే ఏం చేశారు? నిదానించి తేరి చూశారనమాట. నిజంగా ఈ రోజుల్లో సంఘముగా మనం ఉంటున్నప్పుడు మనకు ఎంతోమంది కనిపిస్తారు అవసరతలో ఉన్నవాళ్ళు. మనం ఆ విధంగా చూడగలుగుతున్నామా? లేకుంటే స్కిప్ చేసుకొని దాటుకొని ఏదో చిల్లరేసినట్టు వేసి వెళ్ళిపోగలుగుతున్నామా? దేవుడి కోసం చేస్తున్నాడు. అవసరంలో ఉన్నవాడిని మనం ఏం చేయాలి? తేరి చూసేవారమై ఉండాలి. ఏదో మనకు అనిపించింది చేసి వెళ్ళిపోవడం కాదు, నిదానించి వాళ్ళని చూడాలి. నిజంగా వాళ్ళు ఏమి పొందుకోవాలనుకుంటున్నారు, ఏం అవసరం ఉందో అని వాళ్ళ వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని వాళ్ళని నిలబెట్టే దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో అటువంటి మనసు మనము కలిగి ఉండాలి. స్కిప్ చేసి వెళ్ళిపోకూడదు. మంచి సమరయ స్టోరీ మనకందరికీ తెలుసు కదండి. ఏం చేస్తాడు? దొంగల చేత చిక్కబడిన ఒక వ్యక్తిని చూసుకోవడమే కాదు, తీసుకొని పోతాడు, పుట్టగొలవాని ఇంట్లో పెడతాడు, అతనికి కావాల్సిందంతా ఇస్తాడు. మళ్ళా వస్తాడు ఇంకొక రోజు, ఆయనకి ఎట్లుంది అమ్మ, ఇంకొకసారి అవసరం అయితే నీకు కావాల్సినన్ని ఇస్తాను, జాగ్రత్తగా చూసుకో. ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు అనమాట. సో మనం కూడా సంఘములో దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు అటువంటి మనసు మనము కలిగి ఉండాలి. అటువంటి మరి మనసుతో మనము ముందుకెళ్ళే వారంగా ఉండాలి.
సో అంత మాత్రమే కాదు కానీ ఖచ్చితంగా ఇది నిజము. దేవుడు మనందరి జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడు, చేస్తాడు. అది జరిగినప్పుడు, ఆ భిక్షగాని జీవితంలో జరిగినప్పుడు ఆయన ఏ విధంగా అయితే దేవుని స్తుతించి మరి సంఘంలో దేవాలయంలోకి వెళ్ళి ఆయన కొరకు నిలబడ్డాడో అదేవిధంగా మనం కూడా ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు నిలబడే వారంగా ఉండాలి. ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో నిలబడే వారంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు. ఆ కుంటివానికి తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? పేతురు యోహానులు అద్భుతం చేశారు కదా, తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనం చదివితే పక్క చాప్టర్లో ఉంటుంది. వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకుపోతారు? విమర్శ సభకు తీసుకెళ్ళి పెట్టి, మీరు అసలు ఎందుకు చేశారు ఈ పని? ఇది ఎలాగ జరిగింది? యేసు నామాన్ని ప్రకటించొద్దు అన్నాం కదా, మీరు ఎందుకు చేస్తారని పేతురు యోహాన్ని మరి కొడతారు కూడా, జైల్లో కూడా వేస్తారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గుడ్డివాడు చెప్తాడు, ఇది నా వల్ల జరిగింది కాదు, ఇది యేసు నామంలో జరిగిందని వీళ్ళతో పాటుండి ఆయన సాక్ష్యం చెప్తాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకులు వాళ్ళందరూ వాళ్ళని ఏం చేయలేక విడుదల చేస్తారు. సో మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం పొందుకొని ఆయన స్తుతించి వెళ్ళిపోయే వారంగా కాదు, తర్వాత మన జీవితాలు ఏం జరిగినా ఆయన కొరకు నిలబడే వారంగా ఉండాలి. ఇది భిక్షగానిగా ఉన్న పరిస్థితుల్లో మనం పొందుకున్నప్పుడు చేయాల్సింది. అదేవిధంగా పేతురు యోహానులాగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకొని ఆశీర్వదించి అభిషేకించి మనల్ని ఉపయోగించుకున్నప్పుడు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. అఫ్కోర్స్ ప్రైజ్ ద లార్డ్, దేవుని కృపలో ఇది లేదు మన సంఘంలో. అయితే ఈ క్వాలిటీ గురించి చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళందరూ అడుగుతారు, ఎవరు చేశారు ఇది, ఎవరు చేశారు, ఇంత శక్తి మీకు యాడ్ నుంచి వచ్చింది అని పేతురు యోహానులు అడిగితే ఆ వచనంలోనే ఉంటుంది. 11వ వచనం 3:11 నేను చదివేస్తానండి. వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువును వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? కట్ చేస్తే 20వ వచనము, మీ కొరకు నియమించిన క్రీస్తు ఆయన్ను పంపునట్లు మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొందిడి. ఇంకా చూస్తే యేసు నామంలో ఇది జరిగింది అని ఉంటుంది అనమాట. అంటే ఒక అద్భుతం జరిగింది, ఒక కార్యం జరిగింది, దేవుని కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది. వెంటనే జనాలందరూ వచ్చేస్తున్నారు, వీళ్ళని భయంకరంగా చూస్తున్నారు. ఇంకా చూస్తే పక్కన అపోస్తుల కార్యాల్లో 14 వచనం ఉంటుంది, చూడొద్దు. సౌలు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాగే ఒక కుంటివాన్ని స్వస్థపరచాడు అనమాట. స్వస్థపరచగా జనాలందరూ వచ్చేమంటారు, ఇదిగో ఈయన ఒక దేవత, ఇంకో దేవత అని చెప్పి మనుషుల్ని ప్రైజ్ చేయడం చేసినప్పుడు వాళ్ళు అంటారు, ఇది మా వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వల్ల కలిగినది, యేసు నామం వల్ల కలిగింది అనేది వాళ్ళని పక్కకు పెట్టుకొని దేవుణ్ణి చూపిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు, దేవుడు మన జీవితాల్లో కార్యం చేసినప్పుడు మనం ఎవరిని చూపిస్తున్నాం? బ్రదర్ 3 గంటలు లేచి ప్రార్థన చేస్తాను బ్రదర్, వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటాం బ్రదర్, అందుకే దేవుడు నాకు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు. మంచిదే, చేయడం మంచిదే. అయితే దేవుని చూపిస్తున్నావా, మనం చూపించుకుంటున్నావా? ఏం బ్రదర్ మంచిగా మీకు అన్నీ బాగున్నాయంటే, అవును బ్రదర్ నేను దేవునిలో బాగా ఉంటాను బ్రదర్, మా ఆవిడ కూడా బాగా ఉంటుంది, మేము భయంకరంగా ప్రార్థన చేసుకుంటాం. మనం కాదు కనిపించాల్సింది, ఎవరు కనిపించాలి? యేసు నామము కనిపించాలి, యేసయ్య కనిపించాలి. మనల్ని చూడంగానే మనము కాదు, అది ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, మరి ఆ చిన్న ప్యాసేజ్లో చదువుతున్నప్పుడు అనిపించింది, నిజంగా భిక్షగాని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని మరి విడుదల చేసి రక్షించే పరిస్థితిలో ఉన్నాడు. మరి పేతురు యోహాను పరిస్థితుల్లో మనం ఉంటే నిన్ను నన్ను ఆయన వాడుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? దేవాలయంలో, సంఘములో. మరి ఇక్కడ ఉన్న మనలో కూడా దేవుడు ఇటువంటి కార్యాలు జరిగించాలని, మరి బలహీనులైన మనల్ని ఆయన బలపరచాలని, మన జీవితాలు మార్చాలని ఇష్టపడుతున్నాడు. మనం ఒప్పుకుంటే ఆయన ఆత్మను మనకిచ్చి నిన్ను మరి మనల్ని ఉపయోగించుకోవాలని కూడా
ఇష్టపడుతున్నాడు. తద్వారా సంఘము మరి ఏం చేయాలంటే సంతోషముగా ఎదుగుతూ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఇంకొక 3వ వ్యక్తులు ఉన్నారు అక్కడ. దాని గురించి అంతగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఎవరంటే చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జరిగిన దాన్ని బట్టి చూసి కొంతమంది దేవుని స్తుతించారు, కొంతమంది చూసి వెళ్ళిపోయారన్నమాట. సంఘంలో కూడా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుడు తన హస్తాన్ని ఉపయోగించి బలమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు కేవలం చూసి వెళ్ళిపోయే వారంగా మనము ఉండకూడదు. వాటిని గుర్తుపెట్టి ఆయనకి లోబడే వారంగా మనము ఉండాలి ప్రియులారా. సో దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రెండు కార్యాలు మరి దేవుడు ఇక్కడ చేసినట్టు చూస్తున్నాం. జరిగింది ఒక్కటే, భిక్షగాడు మరి కాలు స్వస్థపరచబడింది. అయితే దానికి కారణము ఆయన వాళ్ళ వైపు చూడడము, నమ్మకంతో చూడడము, విశ్వాసంతో చూడడము, లక్ష్యం ఉంచడము, కనిపెట్టడము. ప్రియులారా, భిక్షగాని వలె బలహీనత మనం కలిగి ఉన్నామా? మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఏం చేసినా అందులోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నామా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ, నువ్వెందుకు నాయనా కష్టపడతావు? నా వైపు చూడు, తలదించుకోకు ఈ పరిస్థితిని బట్టి. నా వైపు చూడు, నా యందు లక్ష్యం ఉంచు, నా కొరకు చూడు నాయనా. నీకు కావాల్సింది ఏడు మట్టుకే కాదు, కానీ నీ బలహీనతలను తొలగించే దేవుడై ఉన్నాడు. ఈ లోకపు అవసరాలు మాత్రం కాదు, కానీ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మనం ఇష్టపడినట్లయితే అడుగుదాం, ప్రభువా, ఇదిగో ఇది నా బలహీనత, ఇందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను తండ్రి, నీ వైపు చూస్తున్నాను దేవా, అయ్యా నన్ను బయటికి తీసుకురా. అడిగితే తప్పకుండా మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని విడిపించి కావలసిన అవన్నీ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆ భిక్షగానికి భిక్ష ముచ్చుంటే సరిపోయి ఉండేది. అంత మాత్రమే కాదు, అతని అవిటితనాన్ని పోగొట్టాడు, అతని జీవితాన్ని మార్చాడు దేవుడు. మన జీవితాన్ని కూడా మార్చే దేవుడై ఉన్నాడు. మన అవిటితనాన్ని, మన బలహీనతల్ని దూరపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా, ఏం చేయలేని పరిస్థితి నాది, నీ వైపు చూడగలుగుతున్న కృప ఇమ్మని అడుగుతా. అలాగే దేవుని ఎరిగి, దేవుని శక్తిని, ఆయన ప్రేమను రుచి చూసి ఊరకే ఉండిపోయామా? నో. దేవునికి పనుంది. దేవుడు ఇంకా మరి నిన్ను నన్ను ఇంకా దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఎంత దగ్గరికంటే ఆయన స్వరూపంలోకి మనం మారులాగున, ఆయన ఆత్మచే నింపబడులాగున, ఆయన శక్తి, ఆయన ప్రభావం మనలో ప్రవహించులాగున నిన్ను నన్ను అభిషేకించాలని ఇష్టపడే దేవుడై ఉన్నాడు. పేతురు, యోహానులాగా. అయితే ఆయన నిల్చున్నామన్న చోట మనం నిల్చుండే వారమై ఉండాలి. మీరు నాలోను, నా మాట మీలోను నిలిచి ఉండాలి. ద్రాక్షావల్లి తీగలో, మరి ద్రాక్షావల్లిలో తీగ నిల్చుంటే కానీ ఏ విధంగా ఫలింపలేదో, మీరు కూడా నాలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తారు. కాబట్టి నిలిచి ఉండండి, నిలబడండి, నా కొరకు కనిపెట్టండి అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఆయన సన్నిధి తాకబడుటకు, ఆయన చేత నింపబడుటకు, ఆయన్ని కలిగి ఉండులాగున ఆయన కొరకు కనిపెడదామా? అవును తండ్రి, రండి దేవా, మా హృదయాల్లోనికి రండి తండ్రి. మేము అనేక విషయాల్లో మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, నీకు నచ్చంది చేసి ఉండొచ్చు ప్రభువా. అయితే ఇదిగో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, నువ్వు చెప్పింది చేస్తామని ఇష్టపడ్డప్పుడు మన జీవితాల్లోకి వచ్చి మనల్ని ముట్టి మరి అనేక మందికి ఆశీర్వాదకరముగా నిన్ను
నన్ను మార్చే దేవుడై ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు నీకు నాకు మాత్రము కాదు ప్రియులారా, అనేక మందికి సంఘముగా అనేక మంది కూడగలుగుటకు, దేవుని మహింపరచబడగలుగుటకు, ఆయన స్తుతించగలుగుటకు మార్గాలు ఏర్పరిచే దేవుడై ఉన్నాడు. అందుకోసమే కలుసుకుంటున్నాం. కాబట్టి అడుగుదాం, ఆయన సన్నిధిలో ఆయన కృపని కోరుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతమైన దేవా, తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ శరీరముగా, నీ సంఘముగా, నీ బిడ్డలుగా కట్టావు తండ్రి దేవా. ఊరకు వచ్చి వెళ్ళిపోయే వారంగా మేము ఉండకూడదు తండ్రి దేవా. అలాగుంటే మమ్మల్ని క్షమించండి. ఆచారము పద్ధతి ప్రకారం ఆదివారం అంటే సంఘానికి వచ్చి వెళ్ళాలనుకునే వారంగా కాదు దేవా. మిమ్మల్ని కలుసుకోవాలి, మీ చేత నింపబడాలి తండ్రి దేవా. అటువంటి కృపను మాకు దయచేయమని, మాలో ఉన్న బలహీనతలని మీ చేతులు సమర్పించుకుంటూ, నన్ను ఏమైతే మాకు ఇవ్వాలనుకున్నావో తండ్రి దేవా, వాటిని పొందుకునే వారముగా నీ వైపు చూడగలుగుటకు, మీ యందు లక్ష్యం ఉంచగలుగుటకు మాకు సహాయం చేయండి. నువ్వు ఉన్న చోటన ఉండమని పేతురు యోహానులాగా మీతో దగ్గర సంబంధం కలిగి, మీ ఆలోచనలు, మీ మార్గాలను అర్థం చేసుకొని మీ కొరకు జీవిస్తూ తండ్రి దేవా, మిమ్మల్ని చూపించే వారముగా, మీ మనసు కలిగి ఉండే వారంగా మేము జీవించగలుగుటకు మాకు సహాయం చేయమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత మీకే తెలియజేస్తూ యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.